క్లైమేట్ చూసారండి ఎంత బాగుందో. అప్పటి వరకు బయటికి రావడానికి కూడా భయమేసే అంత ఎండ కాసింది. సడెన్‌గా ఆకాశం అంతా మబ్బు, చల్లటి గాలి. ఈ క్లైమేట్‌కి వేడి వేడిగా ఏమన్నా తింటే బావుంటుంది కదా! నేనైతే పునుగులు వేశానండి. నేను పునుగులకి మధ్యాహ్నమే పిండి కలిపి నానబెట్టుకొని ఉంచుకున్నాను. అందుకే అనుకుంటే క్లైమేట్ కూడా కూల్ అయిపోయింది. సో, నేను పునుగుల్లోకి ఎప్పుడు చేసినా టమాటా చట్నీయే చేస్తానండి. సో, టమాటా పల్లీ చట్నీ అయితే చేస్తాను. కానీ ఈసారి కొంచెం డిఫరెంట్‌గా చేస్తున్నాను. ఇది విజయవాడ టమాటా చట్నీ అంట. నేను కూడా ఒక వీడియోలో చూసి ట్రై చేస్తున్నాను. నాకెలా వచ్చింది, టేస్ట్ నచ్చిందా లేదా అనేది మీకు వీడియో ఎండింగ్‌లో చెప్తాను. మీరు వీడియో మొత్తం చూసేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి ఫాలో కొట్టండి. సో, మీరెప్పుడైనా సరే ఈ స్టైల్ టమాటా చట్నీ చేశారా లేదా అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, నేనెలా చేశానంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, జీలకర్ర వేసి టమాటాలనైతే బాగా మగ్గించుకోవాలండి. సో, అవి మగ్గే టైంలో మనం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చాలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. సో, కొత్తిమీరని, ఉల్లిపాయలని కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి టమాటా బాగా మగ్గిపోయిన తర్వాత కూల్ అయిపోయాక మిక్సీ అయితే పట్టుకుంటాం కదా! సో, ఆ మిక్సీ పట్టిన టమాటీ పచ్చడిలో ఈ ఉల్లిపాయ, కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఉల్లిపాయ టేస్ట్, కొత్తిమీర టేస్ట్ మనకి ఆ పచ్చడిలో దిగిపోవాలి. సో, అలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ కూడా చూసుకొని వేసుకోండి. నేనైతే ఎక్కువ వేసేయడం వల్ల ఏంటో నాకు టేస్ట్ అంత నచ్చలేదు నాకు. ఓకే, తినొచ్చు. అంటే మరీ అంత బావుందని కూడా చెప్పలేను. తినొచ్చు అన్నట్టుంది. సో, వాటర్ చూసుకొని మీరు కన్సిస్టెన్సీ యాడ్ చేసుకుంటే అప్పుడు టేస్ట్ బావుండొచ్చు. సో, నేను పునుగులకు ఆఫ్టర్‌నూనే కలిపి నానబెట్టుకున్నానని చెప్పాను కదా! సో, ఈసారి వెరైటీగా వేస్తానండి. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేసాను పునుగుల్లోకి. ఎప్పుడు పిండి ఒకటి కలుపుకొని జీలకర్ర వేసుకునేదాన్ని. సో, ఇంతేనండి. బయట క్లైమేట్‌కి వేడి వేడిగా పునుగులు వేస్తుంటే వేసినట్టు అయిపోతున్నాయి. సో, ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.